చిత్తూరు జిల్లాలోని ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ పక్కన ప్రమాణ స్వీకారోత్సవ హోర్డింగ్ ఏర్పాటు చేస్తుండగా అది ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలింది. ఈ ఘటనలో 3 కూలీలు కరెంటు షాక్కు గురయ్యారు. వారిలో ఒకరు వేలూరు వాసి ఆనంద్ మృతి చెందగా మిగతా 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించారు. బోరబండ వినాయక్ నగర్లో ఏర్పాటు చేసిన గణనాథుని మండపాన్ని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి సందర్శించారు. గణపతికి ప్రత్యేక పూజలు చేసి భక్తులతో కలిసి ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోరబండ కార్పొరేటర్ సతీమణి హబీబా సుల్తానా, వినాయక్ నగర్ బస్తీ అధ్యక్షుడు ఆనంద్, రవీందర్, మహేష్ తదితరులు కూడా పాల్గొన్నారు. స్థానికులు గణేష్ ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకుంటూ అందరికీ ఆనందం పంచుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీబీజీకేఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొప్పుల ఈశ్వర్, కాపు కృష్ణ, రాజిరెడ్డి, వనమ వెంకటేశ్వరరావులు తదితరులు పాల్గొన్నారు. నాయకులు మెడికల్ బోర్డు ప్రతి నెల నిర్వహణ, బొగ్గు గనులను సింగరేణికి కేటాయింపు, లాభాల వాటా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో అభివృద్ధి, విస్తరణ పనులు భాగంగా 1992లో నిర్మించిన 33 ఏళ్ల చరిత్ర గల కళాభవన్ను కూల్చివేశారు. భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కళాభవన్లో స్థానంలో తాత్కాలిక ఏర్పాట్లు జరుగుతూ కార్యక్రమాలు ఆలయంలోనే కొనసాగనున్నాయి. అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం 11వ వార్డులో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. స్థానికుల సమస్యలను స్వయంగా తెలుసుకుని రోడ్లు, డ్రైనేజ్ సమస్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా గుడిపల్లి కాలువకు 50 లక్షల రూపాయలు నిధులు కేటాయించే విషయాన్ని వెల్లడించారు. అనంతరం ఆమె డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్తోనే ఉండండి. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం గ్రామీణ ప్రాంతాలలో అర్బన్ సీఐ సురేష్ ఎరువుల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. యూరియా ఎరువుల నాణ్యత ధరలపై పుస్తకాలను పరిశీలించి ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే ఎక్కువగా విక్రయించరాదు అని హెచ్చరించారు. ఎరువులు అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సురేష్ తెలియజేశారు. రైతులకు అవసరమైన ధరలకు సరైన సమయంలో యూరియా అందించడం అత్యవసరం అని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా షేర్ మహమ్మద్పేట గ్రామంలో మహిళా సంఘం విద్యా ఆధ్వర్యంలో మద్యం బెల్ట్ షాపు తొలగించాలని రోడ్డుపై కూర్చొని నిరసన చేపట్టారు. మహిళా సంఘం జిల్లా నాయకులు ఎస్ నాగమణి గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెరిగాయని అనేకసార్లు అధికారులకు అభ్యర్థించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. బడికి, గుడికి, గ్రామం సచివాలయం, బ్యాంకు దగ్గర బెల్ట్ షాపు ఏర్పాట్లు దారుణమని విమర్శించారు. సమాచారం అందుకున్న చిల్లకల్లు ఎస్ఐ టి సూర్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మహిళల నుండి వివరాలు తెలుసుకుని ఆందోళన సమాప్తం చేశారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో బాలింతలకు, బేబీ కిడ్స్ పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయబడినవి. పామర్రు పంచాయతీ వద్ద 60 మంది జన సైనికులు బ్లడ్ డొనేట్ చేశారు. కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వల్లకుమార్ రాజా, జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వరంగల్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. చిలకమ్మానగర్ సమీపంలోని చిలకలగుట్ట ప్రాంతంలో డ్రగ్స్ కంట్రోల్ టీం గుర్తించిన సమాచారం మేరకు పోలీసులు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. డ్రగ్స్ కంట్రోల్ టీం 4 అరెస్ట్ చేసి 763 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది. మొత్తం విలువ సుమారు 3.8 కోట్ల రూపాయలతో ఈ ఘన విజయానికి పోలీసులు పూర్తి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైష్ణవి టైల్స్ యాజమాని దామోదర్ రెడ్డి ఆత్మహత్య యత్నం చేశారు. మొబైల్లో వీడియో రికార్డింగ్ చేస్తూ పురుగు మందు తాగారు. సమాచారం అందుకున్న స్నేహితులు వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి రవాణా చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురం గ్రామంలో మృత్యువు సంభవించింది. 80 ఏళ్ల ఉంగ శ్రీరాములు తమ ఇంటిలోనే రాళ్లతో తలపై దారుణంగా కొట్టబడి హతమయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన అనుమానితుడుగా అంబాల తులసీరావును పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలుస్తున్నాయి.
తిరుమలలో నైవేద్య విరామ సమయంలో ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆల్ ఇండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ చైర్మన్ మనిందర్ జిత్ సింగ్, బిట్టా హర్యానా మాజీ సీఎం భూపేందర్ సింగ్ కు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనలు చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు మరియు పట్టు వస్త్రాలతో వారిని సత్కరించారు. ఓయూ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వద్ద నకిలీ ఐఏఎస్ ఆఫీసర్ సెక్యూరిటీ గార్డు సాయినాథ్పై దాడి చేశారు. సెక్యూరిటీ గార్డు అక్కడ యూరిన్ చేయకూడదని హెచ్చరించినప్పుడే ఆఫీసర్ ఆ మాటను అవమానంగా తీసుకుని దాడికి దిగినట్లు తెలిసింది. సాయినాథ్ ఈ ఘటనపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసు ఘటన స్థానంలో చేరి 4 నిందితులను అదుపులోకి తీసుకుని ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేశారు. పోలీసులు వారిని రిమాండ్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ కూటమి హితాలపై తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ 6 కు సంబంధించిన హవాభావాలు నిజం కానీ కూటమి ప్రభుత్వం ఏదీ సక్రమంగా నెరవేర్చలేదని తెలిపారు. 3 సిలిండర్లు అని చెప్పి ఒకే సిలిండర్లే ఇచ్చారని, తల్లికి వందనం, పింఛన్లలో కొలతతో పాటు బీసీ మహిళలకు నెలలు డబ్బులు మరియు నిరుద్యోగ భృతులు అందించలేదని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో టీఆర్ఎస్ నాయకులు తెలంగాణ చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ సీఎం కేసీఆర్ పై నిరాధార ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డికి తగిన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, తెలంగాణ అభివృద్ధి వేగం తగ్గినట్లు చెప్పారు. గతంలో కూడా యూరియా కొరత వల్లే రైతులు తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి మళ్లీ ఎదురుపడుతున్నందున ఆందోళన వ్యక్తం చేశారు.